ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎస్ అన్నవరం పంచాయతీ రామకృష్ణ కాలనీలో ప్రభుత్వ విప్ యనమల దివ్య హాజరే పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం సీసీ రోడ్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు సమస్యలు వివరించగా వాటిపై స్పందించి ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మన తుని అభివృద్ధి సహకరించుకుంటున్నాం. మన కొద్ది బ్యాక్ ఉన్నాను మేడం గారు కనిపిస్తలేదు బ్యాక్ అన్న చల్ది అని ఒకసారి తీసుకున్నా. ఇక్కడ రామకృష్ణ కాలనీలో నాయకుల్ని నిజంగా మెచ్చుకోవాలి. ఇవాళ మీ అందరినీ ఇంత పోగేసి, అలాగే నేను అడగకుండానే వాళ్ళు 3 రోడ్లు వేసారు. ఇక్కడ నేను డోర్ టు డోర్ తిరిగినప్పుడు అసలు రోడ్లు బాగోవన్న విషయం నాకు తెలుసు, కానీ ఏనాడు కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి రోడ్లు కావాలండి అని అడగక ముందే ఎన్ఆర్జీఎస్ అవకాశం ఎప్పుడైతే వచ్చిందో ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఎలా అయినా మా ఊరికి మా ప్రజలకి రోడ్ వేయాలని చెప్పేసి వాళ్ళు రాగానే వాళ్ళు పెట్టుకున్నారు. నేను శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నిజంగా నాయకుల్ని నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. నేను చెప్పకముందే వాళ్ళు ముందుకొచ్చి మా ప్రజలకి రోడ్లు కావాలని ముందుకొచ్చి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు వాళ్ళు. అలాగే ఇప్పటి వరకు మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా 22 లక్షలు కేటాయించడం జరిగింది ఈ గ్రామానికి. అందులో భాగంగానే 3 రోడ్లు వేసుకోవడం జరిగింది మీరందరూ కూడా. అలాగే 4వ రోడ్ కూడా ఉంది. 4వ రోడ్ కూడా శాంక్షన్ అయింది. సిసి రోడ్, ఆశ్రమం రోడ్, నాకు తెలిసి మటుకు ఆశ్రమం రోడ్ ఇది కూడా శాంక్షన్ అయింది. ఈ రోడ్ కూడా అలాగే మీరు అందరూ కూడా వచ్చి తెచ్చిన రిక్వెస్ట్లు వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ బరియల్ గ్రౌండ్ కి, అలాగే డ్రైన్స్, అలాగే 2 సిసి రోడ్లు, ఇవన్నీ మళ్ళీ ఉమ్మడి కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది. ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడే మన వెంకన్న గారు చెప్పారు, ఒక 4 పోల్స్ కావాలి మాకు, ఎలక్ట్రికల్ పోల్స్ అని చెప్పారు. 4 కాదు, నేను 5 ఆల్రెడీ శాంక్షన్ చేశాను నిన్న సాయంత్రం మీ ఊరికి. సో ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది, మీ ఊర్లో వేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ ప్రధానంగా మనం ఇక్కడ ఒక పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ ఒక తెలుసుకోవాలి, పెన్షన్ మీద రాజకీయాలు చేసిన పార్టీ వైసీపీ. మనము ఇవాళ పార్టీకి